వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సుప్రీంకోర్టుకి వెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి పోలవరం నల్లమల సాగర్కి సంబంధించినటువంటి పనులన్నీ ఆపేయాలి, దాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేయాలి, తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడాలి అని చెప్పని సుప్రీంకోర్టు తిరస్కరించింది నిర్ద్వంద్వంగా. అది సివిల్ దావా వేసుకోండి కావాలంటే, రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఈ జల వివాదాలకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దు, ట్రైబ్యునల్ దగ్గర మాట్లాడుకోండి, సివిల్ సూట్ వేసుకోండి అని చెప్పి స్పష్టం చేసింది. సో దానికి తగ్గట్టుగానే ఇక సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది. రేపు మాప సివిల్ సూట్ వేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇది బలంగా, చాలా బలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించినటువంటి ఒక విజయంగా చెప్పచ్చు. ఎందుకంటే వృధాగా వెళ్ళిపోతున్నటువంటి గోదావరి నీటిని రోజుకి 2 టీఎంసీల చొప్పున, వరద సమయంలో మాత్రమే రోజుకి 2 టీఎంసీల చొప్పున ఒడిసి పట్టి నల్లమల సాగర్కి తరలించుకుంటే బాగుంటుంది. తద్వారా రాష్ట్రానికి నీటి కష్టాలు కూడా తీరతాయి. అలాగే పోలవరానికి సంబంధించి నీళ్ళని తెలంగాణ కూడా వాడుకోవచ్చు అని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. సరే, సుప్రీంకోర్టులో మొత్తానికి వచ్చింది, తీర్పు అయితే ఇచ్చారు. అయ్యా మీరు సివిల్ సూట్ చూసుకోండి, లేదంటే ట్రిబ్యునల్ దగ్గర మాట్లాడుకోండి, కేంద్రంతో మాట్లాడుకోండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినటువంటిది. అయ్యా నదుల అనుసంధానం అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది భారతదేశ వ్యాప్తంగా. దాంట్లో భాగంగానే ఈ నల్లమల సాగర్ అనేది తీసుకొచ్చి వృధాగా వెళ్ళిపోతున్నటువంటి నీటిని ఒడిసిపట్టడంలో తప్పే ఉంది, తెలంగాణను కూడా ఒడిసిపట్టమంటున్నాం అని చెప్పని అన్నారు. అలాగే ఈ డిపిఆర్కి సంబంధించి పర్మిషన్స్ కావాలి అని సెంట్రల్ వాటర్ కమిటీ లేదంటే కేంద్రాన్ని కూడా అడగడం, కాళేశ్వరానికి ఇచ్చినటువంటి ఏదైతే అనుమతులు ఉన్నాయో అదే రకంగా ఇవ్వమని అనడం అనేది ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి కూడా లేఖ రాసింది. ఇదంతా అయిపోయింది. ఇక్కడ తెలంగాణ నేతల వాదన సేమ్ షరామామూలే. మళ్ళీ ఏం మాట్లాడుతున్నారంటే, టెక్నికల్ అంశాలు కానీ మిగతావి కానీ పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక పాయింట్ పట్టుకుని రాజకీయం చేయడం, చంద్రబాబు అనేటువంటి పాయింట్ని పట్టుకుని రాజకీయం చేయడం, పూర్వాశ్రమంలో ఉన్నారు అనేటువంటిది తీసుకొచ్చి ఇప్పుడు గట్టిగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని బదనాం చేసేటువంటి కార్యక్రమాలు చేయడం అనేది తెలంగాణ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. మరి వారు ఏ పూర్వాశ్రమం నుంచి వచ్చారో, ఎవరి శిష్యులు అనేది చెప్పాలా మళ్ళీ. ఎలాగంటే అమ్మ పుట్టిన మేనమామకి ఎరుక అని అలా ఉంది పరిస్థితి. సో ఇంకేముంది, గురుదక్షిణగా ఇచ్చేసాడు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. గురుదక్షిణగా ఇచ్చేసాట. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు గురుదక్షిణ అనేటువంటి పాయింట్కి? అసలు నల్లమల సాగర్ ప్రయోజనం ఏంటి, దాని బేస్ ఏంటి, గోదావరి నీటిని ఎలా ఒడిసి పట్టుకోవాలనే దానికి మరి వీళ్ళేం చేశారు? ఓ పక్కన కాళేశ్వరం ఏమో వైట్ ఎలిఫెంట్ అయి కూర్చుంది. ఇప్పుడు కూడా అదే మాటలు. ఇక దీంట్లో మన సాక్షి వారు అంటే పాత్రికేయ విలువలు అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ పత్రికే అని వారు చెప్పారు కాబట్టి వారి స్టాండ్ ఎలా ఉంది అంటే, దీంట్లో సివిల్ సూట్ వేసుకోండి అంటే అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా తీర్పు వచ్చింది. బట్ ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఈ వార్త అనేది ఉండదు. సుప్రీంకోర్టులో ఇలా వచ్చింది అనేది ఆంధ్రప్రదేశ్లో ఆ వార్త టెలికాస్ట్ అవ్వదు, కానీ తెలంగాణలో వేస్తారు. రేవంత్ రెడ్డికి అక్కడ వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి. అంటే ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్. ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా వచ్చింది, నల్లమల సాగర్ మనం కట్టుకోవచ్చు, చూసారా తెలంగాణ మీ కాళేశ్వరం గురించి మేము ఆ రోజు చెప్పిన ఏం అవ్వలేదు, ఈరోజు మా నల్లమల సాగర్కి మాకు వచ్చింది అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం అని చెప్పుకుంటారు కదా, ఆ మాత్రం కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇక వీళ్ళ మాటలు యాజ్ ఇట్ ఈస్గా గురుదక్షిణ ఇచ్చేసాడు, బాబు కోసం నీళ్ల మోసం, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళకి ఏమయ్యింది? పోనీ వీళ్ళు ఏమన్నా ఇప్పుడే వచ్చారు రాజకీయ నాయకుల కింద, ఇప్పుడు మాత్రమే నేర్చుకుంటున్నారు, సో వీళ్ళకి తెలియదు కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే అర్థం ఉంది. దశాబ్దాల తరబడి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు అలాంటి వాళ్ళు, అన్నీ తెలిసినటువంటి వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విధంగా ఎందుకు ఈ తప్పుడు వ్యాఖ్యానాలు లేదంటే తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ రావడం ఎందుకు? మరి ఆ రోజు చెప్పగలిగారా? కాళేశ్వరానికి వ్యతిరేకంగా మరి జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పాటు దీక్ష కూడా చేశాడు, తెలంగాణ మీద ధ్వజం ఎత్తాడు, అంతా అయిపోయింది. మరి అదే వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తిని ఓపెనింగ్కి మరి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎలా పిలిచింది? వీటికి సమాధానాలు ఉన్నాయా? నో. మనం వీటికి సమాధానాలు ఎక్స్పెక్ట్ చేయకూడదు కామన్ పీపుల్ కింద. ఎందుకంటే మనం ఓట్లు వేసే వరకు మాత్రమే మన అభిప్రాయం, ఓట్లు వేసిన తర్వాత మనదంటూ ఏం ఉండదు. మనం ప్రశ్నించడానికైనా అభిప్రాయం వ్యక్తపరచడానికైనా అంతా వాళ్ళదే. వాళ్ళకి అనుగుణంగా అంటే మనని మౌల్డ్ చేసుకోవడం కోసం, మళ్ళీ ఒక హోల్డ్ సంపాదించడం కోసం అని చెప్పి ఇంకా మిగతా విషయాలు ఏమీ తెలియకూడదు ప్రజలకు అనేటువంటి ఒక పాయింట్లో ఇదంతా చేస్తున్నారు. ఒక్కళ్ళు చెప్పండి, ఎవరైనా సరే ఒక్కళ్ళు చెప్పండి, గోదావరి నీళ్లు సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతున్నటువంటి, మనం వదిలేస్తున్నటువంటి ఆ నీటిని రోజుకు 2 టీఎంసీల చొప్పున ఎత్తిపోస్తే
ఎవరికి లాభం, ఎవరికి ఏం నష్టం వస్తుంది? లాభం ప్రజలందరికీ ఉంటుంది. ఎస్, నదుల అనుసంధానంలో భాగంగా ఇప్పుడు పోలవరం నీళ్ళు తెలంగాణ కూడా వాడుకోవచ్చు, తెలంగాణకు కూడా ఉంటుంది యాక్సెస్ అక్కడ. చెప్పారుగా ఆల్రెడీ. మరి ఇప్పుడు ఈ నల్లమల సాగర్ తోటి అటు ప్రకాశం జిల్లాకు నీళ్ళు ఇవ్వచ్చు ఇబ్బంది లేకుండా. అరే వాళ్ళకి మంచినీరు ఇస్తాము అన్నా కూడా ఏడ్చేటువంటి మనుషుల్ని అదేదో ఖజానాలు చెయ్యి పెట్టి దానికి కన్నం పెట్టేసి ఎత్తుకెళ్ళిపోతున్నట్టు, గోదావరి మొత్తాన్ని కూడా కట్టేసినట్టు 3 గోర్జెస్ చైనా డ్యామ్ లాగా. మహారాష్ట్ర వాడు కనుక 3 గోర్జెస్ లాగా పొద్దున్న ఏదైనా డ్యామ్ కడితే అప్పుడు మనం అడుక్కు తినాలి. తెలంగాణ, ఆంధ్ర, గోదావరి పరివాహక ప్రాంతంలో మనం అడుక్కు తినాలి. అదేమన్నా ఉంటుందా సోయ వీళ్ళకి? ఇదేం కనిపించట్లా. బట్ ఇక్కడ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయాలి. రాజకీయం అంటే అగో అక్కడ చంద్రబాబు ఉన్నాడు, ఇక్కడ రేవంత్ ఉన్నాడు, ఇద్దరు కూడా గురు శిష్యులే కాబట్టి ఇద్దరు కలిసి కుమ్మక్క అవుతున్నారు, తెలంగాణ ప్రయోజనాలు ఆంధ్రాకి తాకట్టు పెడుతున్నారు. ఇదే ఏడుపు, పండగ పూట కూడా పాత ఏడుపే అని సామెత. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.